హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను అగ్రరాజ్యంగా భారతదేశం అనే అంశం మీద పార్ట్ 2 చెప్పాలనుకుంటున్నాను. నా పేరు డాక్టర్ తెన్నేటి జయరాజు. అగ్రరాజ్యంగా భారతదేశం అనే పుస్తకాన్ని కూడా నేను రాశాను. అది నా వెనకాలే ఉంది, ఒకసారి చూడవచ్చు. అగ్రరాజ్యంగా భారతదేశం అనేది అంశం మనందరికి కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఎందుకంటే మన దేశాన్ని చాలా అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనే ఆశ మనందరికీ ఉంది. నేను అగ్రరాజ్యం అనేటటువంటి అంశాన్ని ఎత్తుకోవడానికి కారణం ఏంటంటే, అమెరికా దేశంలాగా ఇతర దేశాలపైన పెత్తనం చేసే దేశంగా ఉండడం గురించి కాదు. పెత్తనం చేయడం అంటే ఏంటి? భయపెట్టడం. అమెరికా దేశం చాలా సందర్భాల్లో శాంక్షన్స్ విధిస్తూ ఉంటుంది, లేకపోతే ఇంకేదో భయపెడతా ఉంటుంది, లేదంటే ప్రత్యర్థుల్ని ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొడతా ఉంటుంది, లేదంటే యుద్ధాలు కూడా చేస్తుంది. ఆ విధంగా అగ్రరాజ్యం అనేటటువంటి దానికి అర్థం వాళ్ళు ఇచ్చారు. కానీ నా ఉద్దేశంలో అగ్రరాజ్యం అని అంటే, బికాజ్ మనకున్నటువంటి అవకాశాలను బట్టి మన దేశం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా చూడాలనేటటువంటి ఆశ. ఆ ఆశ నాకే కాదు, నాలాంటి వాళ్ళందరికీ, దేశంలో ఉన్న అందరికీ కూడా. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో వింటున్నాం కదా, భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అని. మరి ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అనేది క్వశ్చన్ మార్క్. అందుచేత మనందరికీ ఆసక్తి ఉంది ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనేటటువంటిది. అయితే దీనికి ఉండేటటువంటి అవకాశాలు ఏంటి, అవరోధాలు ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. అవకాశాలు తెలుసుకోవాలి, అవరోధాలు కూడా తెలుసుకోవాలి. నేను మొదటి పార్ట్లో కొన్ని విషయాలు చెప్పాను, ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇంకా మరి పరిశ్రమల రంగానికి వస్తే, పరిశ్రమలు అనేవి చాలా ప్రధానమైనది. అంటే మానవ అభివృద్ధిలో, ఎవల్యూషన్లో ఒక ఇంపార్టెంట్ దశ ఏంటంటే పారిశ్రామికీకరణ. అంటే మనం వినియోగించే అనేకమైనటువంటి వస్తువులు, అవన్నీ పరిశ్రమల్లో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు. దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అని అంటే మనము పారిశ్రామిక ఉత్పత్తుల్ని చాలా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలి. ఉదాహరణకి మనం తీసుకుందాం, చిన్న చిన్న అంశాలు, చిన్న విషయాలు కూడా తీసుకుందాం. ముందు నేను చేసిన వీడియోలో ఏదో విమానాలు, ఓడలు, ఇలాంటి పెద్ద పెద్ద అంశాల మీద మాట్లాడాను. కానీ కొన్ని చిన్నవే తీసుకుందాం. చిన్నవేనంటే ఇప్పుడు మనం ఉపయోగించే నెయిల్ కట్టర్ తీసుకోండి. నెయిల్ కట్టర్, దాని మీద ఏమన్నా రాసి ఉంటుంది? కొరియా అని రాసి ఉంది. నెయిల్ కట్టర్ కొరియా నుంచి రావాలా మనకి? సరే, ఆట వస్తువులు తీసుకోండి. మన పిల్లల కోసమనే ఆట వస్తువులు కొంటాం కదా, మనం షాప్కి వెళ్ళి ఆట వస్తువులు కొంటాం కదా. కొన్నప్పుడు కొంచెం అటు ఇటు తిప్పి చూస్తే మ్యానుఫ్యాక్చరర్స్ పేర్లు, అవి వివరాలు కూడా ఉంటాయి, దాని మీద ప్రింట్ చేసి ఉంటాయి. అవి చూస్తే చాలా వరకు ఈ ఏషియన్ కంట్రీస్ నుంచి వస్తున్నాయి మనకి. ఏషియన్ కంట్రీస్ ఏమిటి? చైనా, తైవాన్, మలేషియా, వియత్నాం, ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్, అవి కూడా మనకి వస్తున్నాయి. నేను ఒక షర్ట్ కొనుక్కున్నాను. ఆ షర్ట్ కొనుక్కున్న తర్వాత అవుట్ ఆఫ్ క్యూరియాసిటీతో చూస్తే మేడ్ ఇన్ వియత్నాం అని ఉంది దాని మీద. నాకు ఆశ్చర్యం వేసింది. షర్టు మేడ్ ఇన్ వియత్నాం ఏంటి? మన దేశం పెద్ద ఎత్తున మరి వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందిన దేశం కదా హిస్టారికల్గా. చాలా ఆశ్చర్యం వేసింది, బాధ కూడా కలిగింది నాకు. అలాగే ఆట వస్తువులు, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు చూస్తే చాలా వరకు ఈ దేశాల్లో తయారయ్యి మనకి వస్తూ ఉన్నాయి. ఎంత ఎత్తున వస్తున్నాయనంటే లక్షల కోట్ల విలువైనటువంటి ఆట వస్తువులు దిగుమతి అవుతున్నాయని మనకి ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చూస్తే మీకు కూడా తెలుస్తుంది. అంటే ఆట వస్తువులు కూడా మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా? ఆట వస్తువులను కూడా మనం తయారు చేసి మనము ఎగుమతి చేయలేమా? ఆలోచించాలి కదా. మనకి
వచ్చిన సమస్యల్లో ఒకటి ఏంటంటే మనం ఎక్కువ మందిని ఇంజనీర్స్ని ఉత్పత్తి చేస్తాం. ఇంజనీర్స్ వర్క్ ఫోర్స్ కాదు. వర్క్ ఫోర్స్ అనేవాళ్ళు ఎవరనంటే టెక్నీషియన్స్. వాళ్ళు ఐటీఐ చదువుకున్నటువంటి వాళ్ళు. చదువుకున్న వాళ్ళు అంటే పెద్దగా మెరిటోరియస్ కానటువంటి వాళ్ళు ఐటీఐ చదువుకుంటారు. మెరిటోరియస్ పిల్లలందరూ ఇంజనీరింగ్ చదువుకుంటారు, ఎంబీబీఎస్ చదువుకుంటారు. కానీ ఎంబీబీఎస్ డాక్టరు లేకపోతే ఒక హాస్పిటల్లో పనిచేయడానికి ఎంతోమంది సిబ్బంది కావాలి, టెక్నికల్ స్టాఫ్ చాలామంది కావాలి. ఆ టెక్నికల్ స్టాఫ్ లేకపోయినట్లయితే పెద్ద డాక్టర్ అయ్యి కూడా ప్రయోజనం లేదు. అందుచేత ఆ కోర్సుల మీద మనం ఫోకస్ పెట్టలేదు. అలాగే ఇంజనీర్స్ని ఉత్పత్తి చేశాం, కానీ ఇంజనీర్ ఆదేశాల మేరకు పనిచేసేటటువంటి, ఇంజనీర్ ఇచ్చినటువంటి సూచనల మేరకు పనిచేసేటటువంటి టెక్నికల్ స్టాఫ్ని మనం డెవలప్ చేయలేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. యాక్చువల్గా మనవాళ్ళు చీటికి మాటికి లార్డ్ మెకాలే విద్యా విధానం అని చెప్పేసి అంటూ ఉంటారు. లార్డ్ మెకాలే విద్యా విధానం బానిస విద్యా విధానం అని అనడం చాలాసార్లు మనం వింటూ ఉంటాం. కానీ లార్డ్ మెకాలే ఆయన లా సెక్రటరీ, బ్రిటిష్ గవర్నమెంట్లో లా సెక్రటరీ. ఆయన భారతదేశానికి వచ్చి భారతదేశం అంతా పర్యటించి ఇక్కడ ఉండేటటువంటి విద్యా విధానం ఎలా ఉంది అనేటటువంటి అంశం మీద పరిశోధన చేసి ఆయన ఇచ్చిన నివేదికలో ఏమనుందంటే, ఇక్కడ ఉండేటటువంటి విద్య ఏదైతే ఉందో అది కేవలము వంశపారంపర్యంగా వచ్చేటటువంటి విద్య తప్ప ఒక సిలబస్ ప్రకారం, ఒక స్ట్రక్చర్ ప్రకారం బడికి వెళ్ళి లేకంటే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకునేటటువంటి విద్య లేదు. కాబట్టి వీళ్ళకి టెక్నికల్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కావాలి అని ఆయన నివేదిక సమర్పించాడు. సమర్పిస్తే ఆ నివేదిక ప్రకారం టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాటికి కావలసినటువంటి ఆదరణ లభించలేదు. ఇక్కడ వీళ్ళు ఎలాంటి విద్య కోరుకున్నారు అని అంటే, ఆఫీసులో కూర్చొని ఫైల్స్ రాసేటటువంటి ఉద్యోగాలు కావాలని కోరుకున్నారు తప్ప ఉత్పత్తిలో భాగస్వాములు కావాలి, అగ్రికల్చర్ని అభివృద్ధి చేయాలి, లేకపోతే ఒక పరిశ్రమని అభివృద్ధి చేయాలి, పరిశ్రమని ఇంకా పెంచాలి. వస్త్ర పరిశ్రమ ఉంది, లేకపోతే ఇనుము ఉక్కు పరిశ్రమ ఉంది, లేకపోతే అట్లాంటి పరిశ్రమల్ని అభివృద్ధి చేసేటటువంటి దాంట్లో కింది కులాల వాళ్ళు పనిచేస్తారు తప్ప ఉన్నత కులాల వాళ్ళు అందులో పనిచేయరు. కాబట్టి అలాంటి విద్య మాకు అక్కర్లేదు. మేము ఎప్పుడూ కూడా శాసించేటటువంటి విద్య ఉండాలి, అంటే ఆదేశాలు ఇచ్చేటటువంటి విద్య ఉండాలి. అంటే కలెక్టర్లు అవ్వాలి, లేకపోతే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు అవ్వాలి, లేదంటే ట్రెజరీ ఆఫీసర్లు అవ్వాలి, లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్లు అవ్వాలి. అంతేగాని ఈ కింది స్థాయి పనులు చేసేటటువంటి, అంటే కింది స్థాయి అనకూడదు దాన్ని, టెక్నికల్ వర్క్స్ చేసేటటువంటి కోర్సుల్లో చదవడానికి ఏ పార్టీ కూడా శ్రద్ధ చూపించలేదనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. నేను కొన్ని సంవత్సరాల పూర్వం అమెరికా వెళ్ళి శాన్ ఫ్రాన్సిస్కోలో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అందరం చూస్తాం కదా, ఆ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ నేను చూసినప్పుడు నా థాట్స్ ఎలా వచ్చినాయి అంటే, అది 6 లేన్ బ్రిడ్జ్. 1936లో కట్టారు అది. 1936లో శాన్ ఫ్రాన్సిస్కో తాలూకు పాపులేషను కేవలము కొన్ని చాలా తక్కువ, ఫ్యూ ల్యాక్స్ ఉంటాయి అంతే పాపులేషన్. 6 లేన్ రోడ్డు తాలూకు అవసరం ఏంటి వాళ్ళకి? అప్పటికి 6 లేన్ రోడ్డు అవసరం నిజానికి లేదు. కానీ వాళ్ళు దూరదృష్టితోటి ఆ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. అయితే ఆ బ్రిడ్జి ఇప్పటికీ కూడా మనకి కొత్తగా కనిపిస్తుంది, మొదటిది. రెండోది, ఇంత పనితనం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి, ఇంత బాగా ఎందుకు చేశారు అనేటటువంటి విషయాన్ని కూడా నేను ఆలోచించిన తర్వాత అక్కడ ఒక ప్లేక్ మీద రాసింది
అక్కడ ఆ ప్రాజెక్ట్లో పనిచేసినటువంటి వాళ్ళ పేర్లన్నీ కూడా అక్కడ చెక్కి ఉన్నాయన్నమాట రాతి మీద. సో ప్రాజెక్ట్లో పనిచేసినటువంటి వాళ్ళ పేర్లు ఆ విధంగా ఉండడం వలన వాళ్ళకి అది లభించే గౌరవమే కదా. కానీ మన దగ్గర చూడండి, మీరు ఏదైనా ఒక భవనాన్ని నిర్మించినప్పుడు, లేకపోతే ఒక ప్రాజెక్టును నిర్మించినప్పుడు అక్కడ ప్లేక్ పెడతారు, చాలా పెద్ద పెద్ద ప్లేకులు పెడతారు. శంకుస్థాపన చేసినప్పుడు కానీ, ప్రారంభోత్సవం చేసినప్పుడు కానీ పెడతారు. అవి చూస్తే మనకి అందులో ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధం లేనటువంటి పేర్లే ఉంటాయి. ప్రాజెక్టులో పనిచేసినటువంటి పేర్లు ఒక్కటి కూడా ఉండదు. మీరు కావాలంటే చూడండి, ఎప్పుడైనా వెళ్ళి చూడండి. మరి అందులో పనిచేసినటువంటి వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి గౌరవం ఏంటి? ఆ ప్రాజెక్టులో పనిచేసే వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి ఇన్సెంటివ్ ఏంటి? అసలు నిర్మించింది వాళ్ళే కదా, వాళ్ళ పేర్లే ఉండాలి కదా. కానీ అక్కడ ఏదో ప్రోటోకాల్ అని పేరు పెట్టి, ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు అందరి పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు, ఇంక్లూడింగ్ వార్డు మెంబర్ల పేర్లు కూడా రాస్తున్నారు ఈ మధ్య. పాతకాలంలో నిర్మాణాలు చూస్తే అక్కడ ఏదో ఒకటో రెండో పేర్లు ఉండేవి. ఇప్పుడు నేను వైజాగ్లో ఉంటున్నాను. ఆంధ్ర యూనివర్సిటీ బిల్డింగ్ వెళ్ళి చూస్తే అక్కడ కాలేజ్ ఆఫ్ సైన్స్ కానీ, ఆర్ట్స్ కాలేజ్ కానీ, లేకపోతే బాటనీ డిపార్ట్మెంట్ కానీ, అక్కడికి వెళ్ళి చూస్తే మనము అక్కడ పేర్లు ఒకటో రెండో ఉన్నాయి, అంతే తప్ప 20 పేర్లు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్లో ఒక పని చేసేవాడికి మనం ఇస్తున్నటువంటి గౌరవం ఏంటి, గుర్తింపు ఏంటి అనేదాన్ని మనం ఆలోచించాలి కదా. మనం ఏ పార్టీ గుర్తింపు గౌరవం కూడా ఇవ్వట్లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి కూడా మన అందరికీ తెలిసిందే, ప్యారిస్లో ఈఫిల్ టవర్ అని ఉంది. ఈఫిల్ టవరు చాలా ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి ఒక నిర్మాణం. ఆ ఈఫిల్ ఏంటంటే, ఈఫిల్ ఎవరు? ఈఫిల్ అనే ఇంజనీర్ పేరు. అది ఒక ఇంజనీరు, దాన్ని డిజైన్ చేసినటువంటి ఇంజనీర్కి లభించినటువంటి గౌరవం అది. అదే మన దేశంలో అయితే ఖచ్చితంగా ప్రధానమంత్రి పేరు, లేకపోతే స్టేటు ప్రాజెక్ట్ అయితే ముఖ్యమంత్రి గారి పేరు పెడతారు, అంతే తప్ప ఆ ఇంజనీర్ పేరు పెట్టరు. ఈ సంస్కృతి మనం కొనసాగిస్తున్నంత కాలము ఆ చేసేటటువంటి వాళ్ళకి ఏంటి, వాళ్ళకి లభించేటటువంటి గుర్తింపు ఏంటి? అంటే జీతం మాత్రమేనా? మనిషి అంటే జీతం పుచ్చుకుని వెళ్ళిపోవడమేనా? కాదు కదా. చేసిన పనికి గుర్తింపు ఉండాలి, గౌరవం ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. ఇండియాలో ఢిల్లీలో ఇండియా గేట్ ఉంది. ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి చూస్తే మనకు చాలా పేర్లు కనిపిస్తాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే మొత్తం ఆ గేటు నిండా పేర్లే ఉంటాయి. ఆ పేర్లు ఎవరి అంటే అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం తరఫున బ్రిటిష్ ఇండియాలో పోరాటం చేసినటువంటి వివిధ క్యాడర్ కలిగినటువంటి సైనికులు మరణించిన వారి పేర్లు. మరి భారతదేశంలో ఇన్ని యుద్ధాలు జరిగాయండి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది సైనికులు కానీ సైనిక అధికారులు కానీ మరణించారు ఈ యుద్ధాల్లో? ఎప్పుడైనా ఎక్కడైనా మనము ఈ యుద్ధంలో ఈ ఫలానా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, ఫలానా వాళ్ళు త్యాగాలు చేసి ఈ వీరమరణం పొందారు అనే పేర్లు మనం ఎక్కడైనా చూస్తామా? మనము భారత యుద్ధం గురించి చెప్పుకుంటాము, రామాయణ యుద్ధం, రావణ యుద్ధం గురించి చెప్పుకుంటాము. రాముడు రావణుడే, కానీ మనకి అక్కడ యుద్ధం చేసినటువంటి వాళ్ళ పేర్లు కొన్నైనా మనకు తెలుసా? అలాగే మహాభారత యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికులు, సైన్యాధిపతులు, వాళ్ళ పేర్లు మనకు ఎలా తెలుసా? తెలియదు కదా. సో మనకు మొదటి నుంచి ఆచారం లేదు. అంతెందుకు, ఇప్పుడు మనం ఇల్లు నిర్మించుకుంటాము. ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఆ ఇల్లు నిర్మించిన పనివాళ్ళకి ఏమైనా గుర్తింపు ఉంటుందా? పనివాళ్ళకి ఏమి గుర్తింపు ఉండదు. వాళ్ళని పిలిచి సత్కరించేటటువంటి ఆచారం మనకు లేదు. మనం తీసుకొచ్చి ఒక ఆవుని తీసుకొచ్చి ఆవుతోటి మూత్రం పోయిస్తే అది పవిత్రం అంట.
దీని వెనక ఉన్నటువంటి స్టోరీ ఏంటంటే, ఇప్పుడు దాకా పనిచేసినటువంటి వాళ్ళు అపవిత్రులు, నిర్మించినటువంటి వాళ్ళు, నిర్మాణంలో పనిచేసినటువంటి వాళ్ళు అపవిత్రులు. గోవు యొక్క మూత్రం చేత మరలా నిర్మాణము పవిత్రం అవుతుంది అని చెప్పేసి ఆ గోవుని తీసుకొచ్చి మూత్రం పోయిస్తారు. ఎంత దారుణం అండి ఇది! మహా ఘోరాతి ఘోరం. ఇలాంటి సంస్కృతి కలిగినటువంటి దేశంలో మంచి క్వాలిటీ కలిగినటువంటి వ్యక్తులు రావాలని మనం ఆశించినంత మాత్రం చేత వస్తారా? వాళ్ళకి కావాల్సినటువంటి గౌరవం లభించినంతకాలం వాళ్ళు వస్తారా? లేకపోతే పెద్ద పెద్ద మేధావులు అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ దేశం నుంచి పారిపోయి విదేశాలకు పోయి అక్కడ మరి వాళ్ళు అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలు అనుభవిస్తూ పెద్ద దేశభక్తులమని వాళ్ళు చెప్తూ ఉంటారు. దేశభక్తి ఉంటే ఈ దేశానికి రావాలి, ఈ దేశంలో ఉండేటటువంటి సమస్యలను చూడాలి, వాటి పరిష్కార మార్గాలు సూచించాలి, వాళ్ళ చేతనైన పనులు వాళ్ళు చేయాలి. ఇవేమీ చేయరు వాళ్ళు. ఇవేమీ చేయకుండా అమెరికాలో కూర్చొని భారత్ మాతాకి జై అంటారు. భారత్ మాతాకి జై అని అమెరికాలో అంటే వాళ్ళు చాలా దేశభక్తులు. జీవితం అంతా ఈ దేశానికి కోసమే పాటుపడినటువంటి వాళ్ళకి ఏమైనా గుర్తింపు ఉండదు, వాళ్ళకి ఏమైనా గౌరవం ఉండదు, ఏమీ ఉండదు. 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయినట్టు సందర్భంలో, లేకపోతే ఒక రైతుగా లేకపోతే రైతు కూలీగా పనిచేసినటువంటి వాళ్ళకి లభించేటటువంటి గౌరవం ఏంటంటే, మన ఆటగాళ్ళు, ఆటలాడేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి సన్మానాలు సత్కారాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే నటులు, సినిమా నటులు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకి సత్కారాలు సన్మానాలు జరుగుతూ ఉంటాయి. కవులు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి సన్మానాలు సత్కారాలు గండ పేరెండాలు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ వర్క్ ఫోర్స్ అనేటటువంటి దాన్ని మనం విస్మరించినంత కాలం మన దేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందడం అనేది, జరగడం అనేది చాలా కష్టమైనటువంటి పని. సో ఇప్పుడు మన ప్రభుత్వాలు ఈ పారిశ్రామిక అభివృద్ధి గురించి ఆలోచన చేయట్లేదు. చేసేది ఏంటంటే అమ్ముకోవడం కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. తయారు చేయాల్సిన అవసరం ఏముంది? జపాన్లో తయారవుతాయి, చైనాలో తయారవుతాయి, జర్మనీలో తయారవుతాయి, మన దగ్గరికి వస్తాయి, మనం అమ్ముకుంటాం. అమ్ముకుంటే మనకు డబ్బులు వస్తాయి, లాభాలు వస్తాయి. ఈ దృక్పథమే తప్ప, అరే మన దేశంలో తయారు కావాలి, మనకు ఒక బ్రాండ్ ఉండాలి, మేడ్ ఇన్ ఇండియా అనే బ్రాండ్ ఉండాలి, ఏ దేశం వెళ్ళినా మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి పేరు కనిపించాలి అనేటటువంటి దృక్పథం ఎక్కడుంది? లేకపోతే మన దేశంలో తిరిగే కారుల మీద మేడ్ ఇన్ ఇండియా అని ఉండాలి అనే దృక్పథం లేదు కదా. జర్మనీ కారు కావాలి, జపాన్ కారు కావాలి, ఇది కదా మన దృక్పథం. అప్పుడేమన్నారు? బీ ఇండియా బై ఇండియా అన్నారు. బీ ఇండియా బై ఇండియా. మరి ఇప్పుడు బీ ఇండియా బై ఇండియా ఎందుకు అంటలేదు? ఇప్పుడు అన్నీ ఫారిన్ ఎందుకు కావాలి మనకి? చాలా ఆశ్చర్యం కదా. అప్పుడు అది లాభసాటి, ఇప్పుడు ఇది లాభసాటి. ఎవరికి లాభసాటి? వ్యాపారాలు చేసేవాళ్ళకి లాభసాటి. అప్పటి వ్యాపారస్తులకి విదేశీ వస్తువులు వద్దు, ఇప్పుడు వ్యాపారస్తులకి విదేశీ వస్తువులు కావాలి. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎప్పటికప్పుడు ఈ యొక్క నినాదాలు మారుస్తూ ఉంటారు. అప్పుడు దేశభక్తి వేరు, ఇప్పుడు దేశభక్తి వేరు. ఇలాగా మనల్ని, ప్రజల్ని మోసం చేస్తూ, తప్పుడు సంకేతాలు ఇస్తూ, తప్పుడు నినాదాలు ఇస్తూ, సరైనటువంటి సైంటిఫిక్ దృక్పథంతో పని చేయకపోవడం వలన మరి ఇది దేశాభివృద్ధికి అవరోధమే కదా. దేశాభివృద్ధికి కావాల్సినటువంటి పరిశ్రమలని మనం అభివృద్ధి చేయకుండా, పరిశ్రమల గ్రాఫ్ మీరు చూడండి, పరిశ్రమిక గ్రాఫ్ లేదు మనకి. గ్రాఫ్ అసెండింగ్ గ్రాఫ్ లేదు, అంటే పైకి వెళ్ళేటటువంటి. పోయిన సంవత్సరం 100 చేస్తే ఈ సంవత్సరం 200 చేశాము, రాబోయే సంవత్సరం 300 చేస్తాము. అలా లేదు కదా. పోయిన సంవత్సరం 100 చేస్తే ఈ ఏడాది ఏదో 110, 120 అట్లా. అంటే చాలా స్లో అసెండింగ్ గ్రాఫ్ మాత్రమే ఉంది. కానీ మనం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా 2 రెట్లు 3 రెట్లు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఉదాహరణకి 90 మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థి, 90 మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థికి ఇంకా
మ్యాక్సిమం ఇంకెంత తెచ్చుకోగలడు? ఇంకొక 10 మాత్రమే తెచ్చుకోగలడు, అంతే కదా. ఎందుకంటే ఆల్రెడీ ఆడికి 90 మార్కులు వచ్చేసినాయి. సరే 95 మార్కులు వచ్చినాయి అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది అతనికి? ఇంకొక 5% మార్కులు యాడ్ అయినాయి. ఓకే, అదే 10 మార్కులే వచ్చినాయి ఇంతకు మునుపు, ఇప్పుడు 20 మార్కులు వచ్చినాయి. అప్పుడు పర్సంటేజ్లో లెక్క కడితే ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 100% పెరిగినట్టు చూపిస్తుంది. ఇది 10, 20 అయ్యేటప్పటికల్లా 100% పెరిగినట్టుగా చూపిస్తుంది. అదే 90, 95 అయితే పర్సంటేజ్ లెక్కలో చూస్తే ఎక్కువ పర్సంటేజ్ లాగా మనకు కనిపించదు. అలాగే ఏంటంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు వాళ్ళ గ్రాఫ్ చూసి మళ్ళీ మన గ్రాఫ్ చూస్తే మన వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ గ్రోత్ రేట్ కంటే మన గ్రోత్ రేట్ చాలా ఎక్కువ ఉంది అని చెప్తారు. అవి ఆల్రెడీ అభివృద్ధి చెందిపోయి, నేను పార్ట్ 1లో అగ్రరాజ్యంగా భారతదేశం పార్ట్ 1లో చెప్పాను, అభివృద్ధి చెందిన దేశాల గురించి చెప్పాను. అవి ఆల్రెడీ డెవలప్ అయిపోయినవి, ఇంకెక్కడ డెవలప్ అవుతాయి? ఒక పిల్లవాడితోటి కంపేర్ చేశారు. పిల్లవాడి గ్రోత్ 18 సంవత్సరాల తర్వాత ఇంకా పెరగడు కదా. అలాగే డెవలప్ అయిపోయిన దేశాలు ఇంకేం పెరుగుతాయి? అవి అడిగి ఆల్రెడీ 4 కార్లు నా ఇంట్లో 10 కార్లు కొనుక్కుని ఏం చేస్తాడు? కాబట్టి డెవలప్ అయిపోయిన దేశాలు ఇంకా గ్రోత్ రేట్ ఎక్కువ కనిపించదు మనకి. వాళ్ళకి సమృద్ధిగా ఉన్నాయి, అన్ని సౌకర్యాలు సమృద్ధిగా ఉన్నాయి, అందుచేత అక్కడ గ్రోత్ రేట్ కనపడదు. మనకి కావాలి కాబట్టి మనం బాటంలో ఉన్నాం కాబట్టి ఏ పార్టీ కొద్ది డెవలప్మెంట్ చేసినా కూడా అది చాలా పెద్ద ఎత్తున పర్సంటేజ్లో కనపడుతుంది మనకి. గ్రోత్ రేట్ మనకి 6% గ్రోత్ రేట్ వచ్చింది, 7% గ్రోత్ రేట్ వచ్చింది జీడిపిలో అని మన వాళ్ళు చెప్తుంటారు. అదే అమెరికాకి 1%, 2% వచ్చింది, లేకపోతే 3% వచ్చింది. అవును, అంతే వస్తుంది. ఎందుకంటే అది ఆల్రెడీ డెవలప్డ్. అది ఆల్రెడీ 90% మార్కులు తెచ్చుకుని ఉన్నాడు. మనం 10 మార్కులే తెచ్చుకున్నాం. 10 మార్కులు తెచ్చుకున్నవాడు 20 మార్కులు తెచ్చుకుంటే మనకు అది 100% గ్రోత్లా కనపడుతుంది. 90 మార్కులు తెచ్చుకున్నవాడు 95 మార్కులు తెచ్చుకుంటే అది 5% గ్రోత్ లాగానే కనపడుతుంది. అందుచేత మన వాళ్ళు చూపిస్తున్నటువంటి ఈ గ్రోత్, జీడిపి గ్రోత్ రేటును చూసి మోసపోవద్దు. ధన్యవాదాలు. ఇంకా అగ్రరాజ్యంగా భారతదేశం మీద ఇంకా కొన్ని విషయాల తర్వాత చెప్తాను.